ఒకసారి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని అవమానించింది. దేశం మొత్తం పోటీ చేసి కేవలం 2 సీట్లు గెలిచిన ఈ బీజేపీ పార్టీ కూడా మాకు సలహాలిస్తుందని ఎగతాళి చేసింది. అప్పుడు కమల దళపతిగా ఉన్న వాజ్పేయి గారు తన పోయట్రీతో సూపర్ పంచ్ ఇచ్చారు. అంధకారం అస్తమిస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుంది అని అన్నారు. ఇప్పుడు బీజేపీ భంగపడి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో దేశమంతా కాషాయ పార్టీ విస్తరించే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఆ రోజు కోసం తను ఎప్పటికీ ఎదురు చూస్తానని, బీజేపీ ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకుంటుందని, భవిష్యత్తులో సాధించబోయే ఈ విజయానికి ఇప్పుడే శుభాకాంక్షలు చెప్తున్నా అని వాజ్పేయి గారు చేసిన ప్రసంగం వింటే ఇప్పటికీ బీజేపీ వారికి రోమాలు నిక్కపరుచుకుంటాయి. నాయకుడిగా చెప్పడం మాత్రమే కాదు, చేసి చూపించారు. కేవలం 2 సీట్లతో స్టార్ట్ అయిన పార్టీ వరుసగా 2 సార్లు 200 పైగా సీట్లు సాధించి కేంద్రంలోకి సొంతంగా అధికారంలోకి వచ్చి ఈ రోజు దేశం మొత్తం కాషాయమయం చేసిందంటే దానికి గట్టి పునాదులు వేసింది వాజ్పేయి గారు, అద్వానీ గారు అయితే దాన్ని ఒక లెవెల్ కి తీసుకెళ్లింది మోడీ గారు.